వాస్తవానికి ఒక 3 రోజుల క్రితం పెట్టినటువంటి ప్రెస్ మీట్లో లడ్డూకు సంబంధించినటువంటి చాలా అంశాలు, తిరుమలకు సంబంధించినటువంటి లడ్డూకు సంబంధించినటువంటి చాలా అంశాలు రాష్ట్ర ప్రజలతోటి చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేశాను. సరే, ప్రతి సందర్భంలో భక్తుల మనోభావాలు ఇబ్బంది కలిగించేటువంటి అంశాలని పదే పదే మాట్లాడటం ఎందుకులే, ఒకసారి మాట్లాడేశాం కదా అని దాని మీద మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. వాస్తవం అయితే మా సోదరులు, మా ఫ్రెండ్స్ అయితే ఊరుకోరు కదా. ఎందుకంటే చాలా 5 సంవత్సరాల పాటు చాలా బంధం ఉంది మాకు. ఫ్రెండ్స్, మిత్రులైనటువంటి సాంబశివరావు గారికి, ఈ సమాజం మొత్తాన్ని తన భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి టీవీ5 మూర్తి గారికి, అత్యంత తెలియగలిగినటువంటి జర్నలిస్ట్ అయిన మా వెంకటకృష్ణ గారికి, వీరందరికీ మళ్ళా దీని మీద వినాలి, నా విశ్లేషణ వినాలి, ప్రజలు దీని గురించి మాట్లాడుకోవాలి అనేటువంటి తపన, ఆవేశం, కోరిక మళ్ళీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టే ప్రయత్నం చేసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అధికారిక పత్రికలైనటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడులో 2 బ్యానర్ హెడ్డింగ్స్ వచ్చింది. రాత్రి నాకైతే చాలా భయం వేసింది. మా మిత్రుడు మూర్తి గారు అసలు తిరుమల లడ్డూ కోసం ఆయన పడుతున్న తపన, ఆయన చూపిస్తున్న చొరవ, ఆయన మాట్లాడుతున్న విధానం, ఎక్కడ పీపు వచ్చి అక్కడే పడిపోతాడేమో అన్నంత భయం అనిపించింది. ఎందుకంటే మిత్రుడు కాబట్టి. అసలు తిరుమల లడ్డు మీద సిఏబిఐ వేసిన రిపోర్టు మీద మా సోదరుడు, మా మిత్రులు, తెలుగుదేశం అధికారిక పుత్రికలు, మానస పుత్రికలు, మీరు గత నిన్న మొన్నటి నుంచి అసలు మళ్ళీ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడానికి మీరు పడుతున్న ప్రయత్నం, మీరు చేస్తున్న ప్రయాస నిజంగా అనిర్వచనీయం, అభినందనీయం. ఈ సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత, సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హ్యాపీ ఫీల్ అయింది నేనే. ఎందుకంటే ఏదో వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు లేవని, జగన్మోహన్ రెడ్డి పేర్లు లేవని కాదు. నేను సంతోషపడింది ఏంటి అంటే, అదృష్టం కొద్దీ సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో జంతు అవశేషాలు లేవు, ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పినటువంటి రిపోర్టు నేనే కాదు, శ్రీవారిని, వెంకటేశ్వర స్వామిని పూజించుకునే కొన్ని కోట్ల మంది మనసుల్లో ఒక రిలాక్సేషన్ వచ్చింది. అమ్మయ్య, కల్తీ జరిగిందంటే చాలా తేడా ఉంది. తిరుమలలో లడ్డులో నెయ్యిలో కల్తీ జరిగింది వేరు, వెజిటబుల్ ఫ్యాట్ కలిసటం వేరు, పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, ఫిష్ ఆయిల్ కలవటం వేరు. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఎంత తేడా ఉంది అంటే, నిజానికి పవన్ కళ్యాణ్కి ఉన్నంత తేడా ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్కి తేడా ఏంటండి అని అర్థం కాకపోతే, మనం క్యారెక్టర్స్ని, కొన్ని వాస్తవాలని, సమాజంలో జరిగే కొన్ని విషయాలని కొంతమంది వ్యక్తులతో పోలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడన్నా పిచ్చిగా బిహేవ్ చేశాడు అనుకోండి, వీడెవడరా బాబు తుగ్లక్ లాగా ఉన్నాడు అని. పిచ్చిగా ఎవడన్నా బిహేవ్ చేస్తే వీడెవడరా తుగ్లక్ లాగా ఉన్నాడు, మహమ్మద్ బిన్ తుగ్లక్ లాగా ఉన్నాడు అని. ఎవడన్నా బాగా కొట్టినా కూడా ముఖం అలాగే తలకాయ ఉంచుకుని వెళ్తాడు అనుకో, వీడెవడరా మహాత్మా గాంధీ లాగా ఉన్నాడు అంటే. పిచ్చి వాళ్ళకి మహమ్మద్ బిన్ తుగ్లక్, అహింసకి మహాత్మా గాంధీ. ఎవడన్నా బాగా తెలివిగా మాట్లాడితే వీడెవడరా బాబు అంబేద్కర్ లాగా అన్ని లాజిక్లు మాట్లాడుతున్నాడు అంటే, ఒక జ్ఞానానికి అంబేద్కర్. ఇట్లా కొంతమంది మనుషుల్ని, కొంతమంది కొన్ని క్యారెక్టరిస్టిక్స్తో మనం పోలుస్తూ ఉంటాం. అలాగే అబద్ధాన్ని పోల్చడానికి ఇప్పుడున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎవడన్నా బాగా అబద్ధాలు చెప్తున్నాడు అనుకోండి, వీడెవడరా బాబు పవన్ కళ్యాణ్ లాగా ఉన్నాడు అని అనొచ్చు. బికాస్ ఈజ్ డిజర్వ్ ఫర్ ఎవ్రీ వర్డ్. అబద్ధానికి నిజానికి అని అనకుండా, నిజానికి పవన్ కళ్యాణ్కి ఉన్నంత తేడా ఉందని అనొచ్చు. బికాస్ సిట్ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి కొన్ని కోట్ల మంది అమ్మయ్యా అని ఫీల్ అయితే 4 ప్రాణాలు మాత్రం అల్లల్లాడిపోతున్నాయి. ఆ 4 ప్రాణాలు ఏంటి అంటే, మొట్టమొదటి ప్రాణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అబ్బా, తిరుమల తిరుపతి లడ్డులో జంతు అవశేషాలు కలిసినాయి అని చెప్పినట్టయితే ఎంత బాగుండేది అని ఫీల్ అయినటువంటి పరమ దుర్మార్గుల్లో నెంబర్ 1 దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నెంబర్ 2, మీకు తెలియదు ఏం లేదు, అబద్ధం. ఒబామా. ఎందుకు సిబిఐ ఇలా చెప్పింది అర్థం కాక తల జుట్టు పీక్కుంటున్న సందర్భంలో నెంబర్ 2 వ్యక్తి ఒబామా గారు. నెంబర్ 3 ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు, నారా లోకేష్ గారు. నెంబర్ 4 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళంతా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు? ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, మహా టీవీ, టీవీ5, ఇంకా వీళ్ళంతా ఈ మోక మొత్తం ఒక గ్రూప్. వీళ్ళందరూ ఎంత దుర్మార్గం అంటే, రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి, శ్రీవారి భక్తులు ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో కోటానుకోట్ల మంది భక్తులను సంపాదించుకున్నటువంటి తిరుమల వెంకటేశ్వరుడి భక్తులందరూ ఒకసారి ఆలోచించండి. అసలు ఒక సెన్సిటివ్ ఇష్యూ మీద, చర్చ పెట్టకూడని అంశం మీద, మనం కలలో కూడా మాట్లాడటానికి సాహసం చేయని అంశం మీద ఒక చర్చకి దారి తీయటమే ఒక పెద్ద తప్పు. కానీ తెలుసో తెలియకో ఒక రాంగ్ బటన్ నొక్కాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంతటితో ఆగాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విషయాన్ని మీరు ఎంత లాగితే అంత నష్టపోయేది
నాశనం అయిపోయేది, కనుమరుగైపోయేది కూటమి. 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు. ఇంకా రాజకీయాలు కాస్తైనా స్వచ్ఛమైన రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎంతమందో చూడని గొప్ప గొప్ప విజయాలు మీరు సాధించారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ అండ్ వన్స్ అపాన్ ఎ టైమ్ యు ఆర్ మై రోల్ మోడల్. కష్టపడే విధానంలో కానీ 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో గొప్ప పదవులు అలంకరించారు మీరు, ఎన్నో గొప్ప స్థానాలకు వెళ్ళారు మీరు, రాష్ట్రంలో కొన్ని రిఫార్మ్స్కి కారణమయ్యారు మీరు. ఆ గ్రాటిట్యూడ్స్ మాలాంటి వ్యక్తులకు ఉన్నాయి మీ మీద. ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా మీరు పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఇన్ని రాజకీయాలు చేయటం మీ వయసుకు తగ్గది కాదు, మీ విఘ్నతకి తగ్గింది కాదు, భావజాలానికి కానీ ఇంకో దానికి కానీ తగ్గింది కాదు అని మీరు ఒక్కసారి ఆగమనం చేసుకోమని కోరుతున్నాం. ఏం సాధిస్తాం? రేపు 29 ఎలక్షన్కి 80 సంవత్సరాలు వచ్చేస్తాయి మీకు. ఇంకా ఏం కావాలండి? 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 45 సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇంకా నీచమైన రాజకీయాలు చేసి రేపు మనం ఈ సమాజంలో కాస్త నలుగురు గొప్పగా మాట్లాడుకోవటానికి ఏం మిగుల్చుకొని వెళ్తాం సార్? బాధ్యతగా, ప్రజల పట్ల బాధ్యతగా, సమాజం పట్ల బాధ్యతగా ఒక MA చదువుకున్నటువంటి మీరు ఇన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఆ తిరుమల వెంకటేశ్వరుడి ఆశీర్వాదం కాదా? దేవుని ఆశీర్వాదం లేకుండానే మీరు ఇంత గొప్ప వ్యక్తులు అయ్యారా? ఆ మాత్రం తిరుమల వెంకటేశ్వరుడి మీద కృతజ్ఞత లేదా మీకు? మీ ఇంటి ఇలవేల్పు కదా, కొన్ని కోట్ల మంది ఇంట్లో ఇలవేల్పు కదా. తిరుమల వెంకటేశ్వర ప్రసాదంలో ఆ జంతు అవశేషాలు పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, ఆవు కొవ్వు కలవలేదు అని సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాంట్లో కలిసినవి కల్తీ నెయ్యి అని చెప్పడానికి మీరు మీ మీడియా పడుతున్న తాపత్రయం ప్రజలు హర్షించగలుగుతారా? విల్ ఎనీవన్ అప్రిషియేట్? మీకు కనీసం సిగ్గుందా? ఈ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత మొన్నటి వరకు మెట్లు గడిగినటువంటి అపాలజెటిక్ సనాతని కనీసం ముందుకొచ్చి ఐఎమ్ వెరీ సారీ, నేను ప్రీమెచ్యూర్ స్టేట్మెంట్ చేశాను, తిరుమల వెంకటేశ్వర స్వామికి నేను క్షమాపణ కోరుతున్నాను, రాష్ట్ర ప్రజలకి మనోభావాలకు దెబ్బతీశాను, క్షమాపణ కోరుతున్నాను, క్షమాపణ కోరారా? కోరకపోగా బ్యానర్ హెడ్డింగ్స్ వేస్తారా? ఏందండి ఈ హెడ్డింగ్? కల్తీ కెమికల్ని అంటే మీరు ఏం ప్రచారం చేయాలని చూస్తున్నారు? రాష్ట్ర ప్రజల కోసం ఏమి ప్రచారం చేయాలని చూస్తున్నారు? ఏమి ఇంప్రెషన్ ఇవ్వాలని చూస్తున్నారు? ఒక పక్క 700 పేజీలతోటి సిట్ రిపోర్టు వేసి దాంట్లో ఏ విధమైనటువంటి జంతు అవశేషాలు కలవలేదని చెప్పిన తర్వాత కల్తీ జరుగుంటే కోర్టు చూసుకుంటుంది, అదంతటితో ఆపాలా? మీ ఉద్దేశం ఏంటి? మీ మీడియా మొత్తాన్ని ఉసిగొల్పాలి. నేను మొన్న ప్రెస్ మీట్లో మా మిత్రుడికి మూర్తి గారికి ఒక ఛాలెంజ్ విసిరా. ఎందుకు అంత బాధపడిపోతున్నావు, గుండెలు బాదుకుంటున్నావు మూర్తి గారు? ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? ఎవరెవరినో ఇంటర్నేషనల్ అనలిస్టులను తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే డిబేట్లు పెట్టాల్సిన అవసరం ఏంది? దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో శ్రీవారి భక్తులకు ఉన్నటువంటి అనుమానాలు సిట్ రిపోర్టు, CBI ఇచ్చిన రిపోర్టు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు నివృత్తి చేయడానికి నేను కూర్చుంటా, నువ్వు కూర్చో, ఇద్దరం కూర్చుందాం రా. నన్ను మొన్నే ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చా, నా ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంది. శ్రవణ్ గారు మిత్రులమే కదా మన ఇద్దరం, మనకేంటుంది? మీరేమో నిజాయితీ గల జర్నలిస్టు, నేనేమో ఒక లాయర్ని. విల్ సిట్ టుగెదర్. ఇదిగో ఈ రిపోర్ట్తో నేను వస్తా, CBI రిపోర్ట్ వేసింది, ఈ రిపోర్ట్తో నేను వస్తా, ఈ 300 పేజీల రిపోర్ట్తో నేను వస్తా, నువ్వు కూర్చో. ఎందుకు అంత బాధ? ఎందుకు? ఎవరెవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టడం, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరిగే వ్యక్తులందరినీ తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టడం దేనికోసం? ఎందుకు అంత అవసరం లేదు, అంత బాధ అవసరం లేదు. ప్రజలకు వాస్తవాలు తెలియలేదు మీ ఉద్దేశం కదా. నేను వెంకటకృష్ణ గారిని కూడా అడుగుతున్నా, మీ ఇద్దరు సిరొక్క రోజు నాకు సమయం ఇవ్వండి. లడ్డూ ప్రసాదం మీద మీరు కలిసిందని మీరు అంటారు, ఎట్లా కలిసిందో ఏంటో ప్రజలకు వాస్తవాలు చెప్తాం. కొన్ని కోట్ల మందికి ఈ ఈ లడ్డూ ప్రసాదం మీద కొంత ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు తప్పు చేశారు, ఎవరు మెట్లు గడిగారు, ఎవరు ప్రాశ్చిత్త దీక్షలు చేశారు, ఎవరు కడాన దీంట్లో జంతుకు అవశేషాలు కలిసినాయి అని చెప్పారు, ఏం బేసిస్ తోటి చెప్పారు, CBI రిపోర్ట్ ఏమొచ్చింది, NDDB రిపోర్ట్ ఏమొచ్చింది, ఫైనల్ రిపోర్ట్ ఏమొచ్చింది, అవుట్కమ్ ఎలా ఉంది, చట్టం ఏం చెప్తుంది, ఏ బేసిస్ తోటి వీళ్ళు జంతు అవశేషాలు కలిసినాయి అని చెప్పారు, ఏ బేసిస్ తోటి నువ్వు కల్తీ జరిగింది సింథటిక్ నెయ్యి అని చెప్తున్నావు, అది నెయ్యే కాదంట. మా మూర్తి గారు నిన్న చెప్తున్నారు, మీరు నిన్న డిబేట్ పెట్టి అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయాలని చూసిన కారణంగానే మొట్టమొదటిసారిగా నేను మీ మాట ఎత్తాల్సి వస్తుంది. అదర్వైజ్ నేను ఏ డిబేట్లో, ఏ ప్రెస్ మీట్లో కూడా వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయను. నేను అడుగుతున్నా మూర్తి గారిని, మా మిత్రుని అడుగుతున్నా, మీకు నిజంగా వాస్తవాలు ప్రజలకు తెలియాలి అని ఉంటే, నిజంగా లడ్డూలో కల్తీ జరిగిందా జరగలేదా అని ప్రజలకు నిరూపించాలంటే మీరు డిబేట్లు పెట్టుకోవటం కాదు. మీరు మాట్లాడేది, మీ డిబేట్లు ఎట్లా ఉంటాయంటే, ఈ మధ్యకాలంలో ఎలా ఉంటున్నాయి అంటే చెప్తున్నా. ఒక కొడుకు వచ్చి తండ్రి దగ్గరికి, నాన్న నేను
రన్నింగ్ రేస్లో సెకండ్ వచ్చా నాన్న అన్నాడంట. ఆహా, ఎంత బాగా ప్రైజ్ తీసుకొచ్చావు నాన్న, కంగ్రాచులేషన్స్, నా పేరు నిలబెట్టావు, సెకండ్ ప్రైజ్ వచ్చిందా అంటే అవును నాన్న అంటే, ఇంతకీ ఎంతమంది పాల్గొన్నారు నాన్న అంటే ఇద్దరేమో పాల్గొన్నావు నాన్న అన్నాడంట. మీరు పెట్టే డిబేట్లు అలా ఉంటాయి మూర్తి గారు. ప్రశ్న మీదే, సమాధానం మీదే, ఎక్స్ప్లెనేషన్ మీదే. మీరేం సమాధానం చెప్తారో అటు పక్క నుంచి ఆ సమాధానమే మీరు కూర్చోవటం ఏంటి మూర్తి గారు? నన్ను పిలవండి, నేను వస్తా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ మీడియాకి, ఏ మీడియాకైనా, ఈటీవీకి రమ్మంటారా, ఏబిఎన్కి రమ్మంటారా, మహా టీవీకి రమ్మంటారా, లేకపోతే TV5కి రమ్మంటారా, ఎవరో మీరు చేస్తారా, లేకపోతే మీ కిందోళ్ళు చేస్తారా, ఇంకోళ్ళు ఎవరైనా చేస్తారా? లడ్డూ మీద సిబిఐ రిపోర్ట్ మీద కడాన జంతు అవశేషాలు కలిసిన దాని మీద నేను చర్చకు వస్తాను, మీరు చర్చకు ఆహ్వానించండి, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్దాం. మీరు కూర్చుంటే ఉపయోగం ఏంటుంది అనేది నా రిక్వెస్ట్. దాన్ని మీరు కన్సిడర్ చేస్తారా, కన్సిడర్ చేయరా, లేకపోతే పారిపోతారా? సమాజం చూసుకుంటుంది. నేనైతే నా ప్రకారంగా నేను మీతో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీ ఛానల్లో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నా, వాస్తవాలు ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. సో ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పగలిగితే చాలు. సో నెంబర్ 3 పాయింట్, నిన్న సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్లో ఏముంది? గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో ఏదో మాట అన్నారు అనేటువంటి కొన్ని వార్తలు వచ్చినాయి. మేబీ అది స్పెక్యులేషనా, లేకపోతే అది మంచి కరెక్ట్ వార్త, ఎందుకంటే అధికారికంగా ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో వచ్చింది కాబట్టి నేను నమ్మి తీరాల్సింది. ఒకసారి సిటీ రిపోర్టు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుందామని. సిటీ రిపోర్టు పరిశీలించిన తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారు ఏంటి, ఈ సిటీ రిపోర్టు మీద మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది అది తర్వాత ప్రభుత్వం మీరు చూసుకుంటారు, అది మీకు సంబంధించినటువంటి అంశం. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, మీ ఇద్దరు చేసినటువంటి ఆరోపణలకి పోలీసు సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపి, నాకు తెలిసినంత వరకు రమారమి వాళ్ళు వేసినటువంటి రిపోర్టు ప్రకారంగా 700 పేజీలకు పైగా రిపోర్ట్లు వాళ్ళు వేసినటువంటి, ఎగ్జామ్ చేసినటువంటి డాక్యుమెంట్లు పైగా చేసి వేసినటువంటి రిపోర్ట్లో మీరు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు అనేది సప్పు. కానీ నేను ముందుగా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, అసలు ఈ బోలే బాబా ఏదైతే ప్రథమంగా ఆరోపణలు ఎదుర్కొంటుందో, కల్తీ నెయ్యి చేశారు, కెమికల్ కలిపిన నెయ్యి చేశారు అనే ఈ కంపెనీని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి అప్రూవ్ చేసిందే 2014-19లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వీళ్ళు 2 అంశాలు రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఒకటి, కల్తీ జరిగిందా లేదా, కల్తీ జరిగితే ఎవరి హయాంలో కల్తీ జరిగింది, ఎవరి హయాంలో ఈ కల్తీని నిర్ధారణ చేయడానికి ఒక పథకం రూపకల్పన జరిగిందనేది, ఈ 3 విషయాలు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. అసలు ఈ బోలే బాబా అనేటువంటి ఈ డైరీ మొట్టమొదటిసారిగా హరీష్ ఫిష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సబ్సిక్వెంట్గా ఇది బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్గా రూపాంతరం చెందింది. ఈ హరీష్ ఫిష్ డైరీ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయడానికి ఏ ప్రభుత్వంలో అప్రూవల్ వచ్చింది అంటే, తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు పనిచేసిన తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది. సిట్ ఇచ్చినటువంటి ఫైండింగ్లో ఒక ప్రాథమికమైనటువంటి రిపోర్ట్ నేను చదివి వినిపిస్తాను. ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ హరీష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, దట్ ఈస్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, డిడ్ నాట్ ప్రొడ్యూస్డ్ కౌ మిల్క్ at any point of time since its inception. ఇన్సెప్షన్ అంటే 2014 నుంచి 19 వరకు ఈ డైరీని అప్రూవ్ చేసినటువంటి తెలుగుదేశం హయాంలో నుంచి ఈ ఇర్రెగ్యులారిటీ కొనసాగుతూ వస్తుంది. హవెవర్ ది ప్లాంట్ ఇన్స్పెక్షన్ మెంబర్స్ వితౌట్ ప్రాపర్లీ వెరిఫైయింగ్ ది కౌ మిల్క్ ప్రొక్యూర్మెంట్ రికార్డ్స్ దే మెన్షన్ ఇన్ ద ప్లాంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ డేటెడ్ 27/5/2018. ఎవరున్నారండి 27/5/2018? అధికారంలో ఎవరున్నారు? అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ టీటీడీ ఎవరి బోర్డులో అప్పుడు ఎవరి దాంట్లో పనిచేస్తుంది? 27/5/2018లో ఈ బోర్డుని ఇన్స్పెక్షన్ చేసి రిపోర్టు సబ్మిట్ చేసింది మీ ప్రభుత్వంలోనే. 2018లో ఎవరి ప్రభుత్వం ఉందండి? ఎవరి ప్రభుత్వం ఉంది? ఈ ప్రభుత్వం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందా? 2018లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆన్ 27/5/2018 the said plant is procuring on an average of 1,33,500 liters of cow milk per day. As per the half-yearly returns submitted by Harish Fish Dairy, Fresh Dairy Products Private Limited, now MS Boli Baba so and so, for the period of April 2018 to September 2018 to FSSAI,
దేర్ వాజ్ నో మిల్క్ ప్రొక్యూర్మెంట్. 2018 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2018 వరకు, అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రొక్యూర్ చేసినటువంటి మిల్క్లో బోలేబాబా, దట్ మీన్స్ హరీష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్ మిల్క్ అనేటువంటి డైరీ, దేర్ వాజ్ నో మిల్క్ ప్రొక్యూర్మెంట్. అసలు మిల్క్ ప్రొక్యూర్మెంటే బోలేబాబా డైరీ వాళ్ళు చేయలేదు 2018 వరకు కూడా. అంటే అర్థం ఏంటి? అసలు ఈ సింథటిక్ నెయ్యో లేకపోతే కెమికల్ కలిపిన నెయ్యో మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అది గత ప్రభుత్వంలో 14-19 ప్రభుత్వంలో నుంచే మొదలవుతుంది అన్నటువంటి విషయాన్ని ఛార్జ్షీట్లో రాశారన్న విషయం ఎంతమందికి తెలుసు? బహుశా మీరు ఛార్జ్షీట్ చదివండి మూర్తి గారు, వెంకటకృష్ణ గారు. మరొకసారి నేను ఛార్జ్షీట్ పంపిస్తా. మీరు ఛార్జ్షీట్లో 63వ పేజీలో లాస్ట్ పారాగ్రాఫ్ ఒకసారి చదవమని నేను అందరిని కోరుతున్నా. ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ that about 1 month after the above plant inspection, that is on 26/2018, 25/2018లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్లాంట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి అప్రూవల్ ఇచ్చిన మాట వాస్తవమే. అయితే డ్యూరింగ్ ది టెక్నికల్ ఎవల్యూషన్ ఆఫ్ టెండర్స్ ఆఫ్ ROC నెంబర్ so and so హరీష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్ లిమిటెడ్ so and so now బోలేబాబా ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ was technically not qualified as it is failed to submit the commodity experience certificate for 3 years and also failed to submit the statement of so and so production of ghee, cow milk, fat and milk procurement in the instead. It is submitted certificate furnished by the chartered accountant in this regard who is not valid. 2018లో ఈ ప్రభుత్వాన్ని ఈ ప్లాంట్ని ఇన్స్పెక్షన్ చేసి దీనికి అప్రూవల్ ఇచ్చి దీన్ని అప్రూవల్ కూడా ఇచ్చినటువంటి నెంబర్ ROC నెంబర్ M1/340/31/106/MRKT/2018 that MS Harish Fresh Dairy Milk Private Limited, now MS Bole Baba Organic Dairy Milk Private Limited, which is technically not qualified. Technically not qualified సంస్థని ఇన్స్పెక్ట్ చేసి దాని దొంగ ఆడిట్ రిపోర్ట్లు తీసుకొని ప్రొక్యూర్మెంట్ చేసే కెపాసిటీ లేకపోయినా ప్రొక్యూర్మెంట్ చేయగలిగిన కెపాసిటీ ఉంది అని అసలు ఈ బోలేబాబా డైరీని అప్రూవ్ చేసి ఇన్స్పెక్షన్ చేసి అప్రూవల్ ఇచ్చి ఆ డైరీ దగ్గర నుంచి గీని సప్లై చేయించుకొని సింథటిక్ గీని కెమికల్ కలిపిన గీని సప్లై చేయించుకున్నటువంటి దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులు ఎవరైనా ఉన్నారు అంటే అది మీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2014 నుంచి 18-19 వరకు పనిచేసినటువంటి ప్రభుత్వం అన్న విషయము గమనం చేసుకొని డిబేట్లు పెట్టండి. కాస్త గమనం చేసుకొని డిబేట్లు పెట్టండి. కాస్త గమనం చేసుకొని పేపర్లో ఆర్టికల్స్ రాయండి. కాస్త కాన్షియస్గా ఉండి ప్రజలకి అవాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. మీరు అవాస్తవాలు చెప్తే ప్రజలు కళ్ళు మూసుకొని వినేటువంటి పరిస్థితులు ఎవరు లేరు సార్. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీరు కామ్గా శాలువాలు కప్పుకొని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నంత మాత్రాన, స్క్రిప్ట్ రానంత మాత్రాన, స్క్రిప్ట్ రాయినంత మాత్రాన మీరు భ్రమపడకండి. ప్రజలు చాలా విఘ్నతతో ఉన్నారు, ప్రజలు చాలా ఆలోచనతో ఉన్నారు, ప్రజలు చాలా అప్రమత్తంగా ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్ తెలుసున్నారు. మీలాంటి దుర్మార్గుల్ని ఈ పార్టీలో మీకు 164 సీట్లు ఇస్తే మీరు పరిపాలన చేయండి రా మగడా అంటే మీరు ఎందుకు ఈరోజు ఈ విధంగా దేవుళ్ళ మీద మీరు ఈరోజు కుతంత్రాలు చేసి రాజకీయ పార్టీలను బదనం? నీకు దమ్ము ధైర్యం ఉంటే సూపర్ 6 చక్కగా అమలు చేసి ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయండి అయ్యా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆడపిల్లల మీద జరుగుతున్న ఆగాయిత్యాన్ని ఆపండి. ఇదిగో లా అండ్ ఆర్డర్ మేము ఈ విధంగా ఇస్తున్నాం, క్రైమ్ రేట్ని మేము ఈ విధంగా తగ్గిస్తున్నాం, ఇదిగో ఈ విధంగా మేము గంజాయిని నిర్వీర్యం చేస్తున్నాం, ఇదిగో ఈ విధంగా సిస్టమ్స్ మేము స్ట్రెంగ్తన్ చేస్తున్నాం, ఈ విధంగా ఉద్యోగాల కల్పన చేస్తున్నాం, ఇదిగో ఈ విధంగా కమిట్ అయినట్టుగా జనవరి 1వ తారీఖు మేము జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం, ఇదిగో మేము ఈ విధంగా సస్యశ్యామలంగా అమరావతిని డెవలప్ చేస్తున్నాం, ఇదిగో మేము ఈ విధంగా కంపెనీలు తీసుకొస్తున్నాం, ఇదిగో ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధిని పెంచుతున్నాం, ఇదిగో GSTని పెంచుతున్నాం, ఇదిగో అప్పులను తగ్గిస్తున్నాం, ఇదిగో ఎంప్లాయ్మెంట్ని పెంచుతున్నాం, ఇదిగో ఇన్ఫ్లేషన్ తగ్గిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటి మీద ప్రయత్నం చేయండి, వాటి మీద పోరాటం చేయండి, ఆ సిస్టమ్స్ని స్ట్రెంగ్తన్ చేయండి. కానీ ఇదేమి పనికి మాలిన ఆడంగి పనులండి, నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఆడంగి అనగానే మళ్ళీ ఆడంగి మాటలు అంటారు అని అంటారు. ఆడంగి మాటలు అంటే అలా అర్థం కాదు, చేతగాని మాటలు. అరే ప్రభుత్వానికి ఎక్కి 2 నెలలు 20 నెలల పైన కావస్తుంది. అరే మరి చేసిన ఒక మంచి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, చెప్పిన ఒక దుర్మార్గకరమైనటువంటి మాట వెనక్కి తీసుకోండి. ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు, దయచేసి ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే, నేను మొన్నే అన్నా, నాతో ఒక మిత్రుడు ఫోన్ చేసి అంటున్నాడు,
అన్న నువ్వేమంటా అన్నావో వెంకటేశ్వర స్వామి శాపం తగులుద్దని, తగలకని వెంటనే వెంకటేశ్వర స్వామి శాపం తగిలి ఆ కోడూరు ఎమ్మెల్యే బయటపడిపోయినాడు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఊగిపోయేవాడు, మాట్లాడేవాడు, మాటలు లేకుండా మీడియాకి ముఖం చాటేసి పారిపోతున్నాడు అని. ఇవి ఇంకా జరుగుతాయి సార్, ఇవి ఇంకా జరుగుతాయి. అంటే శాపం పెడుతున్నానంటే నేనేమి శాపం పెట్టడానికి నేనేమి అతీత శక్తులను నమ్మే వ్యక్తిని కాదు. కానీ ద్వాపర యుగంలో త్రేతాయుగంలో తప్పు ఇప్పుడు చేస్తే నెక్స్ట్ జన్మలో పనిష్మెంటు. కానీ ఇది కలియుగం సార్, కలియుగంలో తప్పు ఇప్పుడు చేస్తే పనిష్మెంట్ కూడా ఇప్పుడే. అందుకని దీన్ని కలియుగం అంటున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద చేసిన అపచారానికి, మెట్లు కడిగిన పాపానికి, సహజంగా ఎవరికైనా మెట్లు కడిగితే పుణ్యం వస్తుంది. ఈ మా గారికి మెట్లు కడిగితే పాపం చుట్టుకుంది. ఎందుకు పాపం చుట్టుకుంది అంటే ఏమీ లేని చోట ప్రాయశ్చిత్త చేసి, ఏమీ లేని చోట దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి, ఏమీ లేని చోట కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసి, ఏమీ లేని చోట ఏదో పంది కొవ్వు కలిసింది, బీఫ్ కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది, అయోధ్యకి 1,00,00,000 లడ్లు పంపించారు. ఇది వెంకటేశ్వర స్వామిని కాకుండా వెంకటేశ్వర స్వామి అవతారం రాముడిని కూడా, వెంకటేశ్వర స్వామి అవతారం రాముడిని కూడా అయోధ్యకి లడ్లు పంపించారని చెప్పేసి ఆయన్ని కూడా వివాదంలోకి లాగిపడేసి, ఏ దేవుడు రక్షించాలయ్యా మిమ్మల్ని? ఏ దేవుడు కనికరించాలి? పోనీ ఎవరన్నా కనికరిద్దామని ఎవరన్నా వదులుతున్నారా? ఇక్కడ తయారు చేసిన లడ్డు 1,00,000 లడ్లు పంపించారు అయోధ్యకి. అదే ఒక క్రిస్టియన్కి మీద ఇన్స్టిట్యూషన్ మీద జరిగితే ఊరుకుంటారా? ఒక ముస్లిం మీద జరిగితే, సమాజం మీద జరిగితే ఊరుకుంటుందా అని నువ్వు ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని కూడా వివాదంలోకి లాగుతుంది. బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ అయ్యేదేమన్నా నాకు అర్థం కాదు. నెంబర్ 1, అసలు లడ్డూలో కల్తీ జంతు అవశేషాలు కలిసినాయి అని చెప్పటం బ్లండర్. ఈ ఒక్కటి చాలు నిన్ను మళ్ళీ ఏమన్నంటే ఏడుస్తాడు. ఆపుకున్నా, మింగేశా. ఏదైనా అన్నామనుకోండి బోరుమని ఏడుస్తారు, బాబు మషాయో అని. ఎందుకు అనవసరమైనటువంటి మాటలు? ప్రాథమికమైనటువంటి రిపోర్టు లేకుండా, ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేకుండా ఇంత దుర్మార్గకరమైనటువంటి ప్రకటన చేసి దాన్ని మళ్ళీ మీ మీడియాల ద్వారా, మీ ప్రచార మాధ్యమాల ద్వారా, మీ పేటీఎంల ద్వారా నిరంతరం ప్రచారం చేసుకుంటా పోతూ ఉంటే అసలు పవిత్రమైన తిరుమల లడ్డూని ఎక్కడైనా చర్చకు పెట్టచ్చా? సిగ్గుందా మీకేమన్నా? రేపొద్దున కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, ఈ దేశంలో వాళ్ళు, ప్రపంచంలో వాళ్ళు తిరుమల వస్తారా రేపొద్దున ఎవరన్నా? మన ఆలయం యొక్క ప్రతిష్ట మనం రోడ్డు మీద పెట్టుకుంటామా? మన ఇంట్లో ఆడపిల్ల, మన ఇంట్లో పాప ఒక తప్పు చేసింది, నేను కంపేర్ చేయకూడదు బట్ కంపేర్ చేస్తున్నాను, వెరీ సారీ ఫర్ ఆల్ ఐఎమ్ రాంగ్. ఒక తప్పు చేస్తే దాన్ని చర్చకు పెడతాను సార్. ఒకవేళ నిజంగానే అపచారం జరిగి ఉంటే, కల్తీ నెయ్యి జరిగి ఉంటే దాన్ని సీక్రెట్గా చేయాలి కదా. దాన్ని సీక్రెట్గా దాన్ని ఎవరినో పనిష్ చేసి ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూసుకొని, ఇది చర్చకు రాకుండా చూసుకొని, ఎందుకంటే అల్టిమేట్గా మన పవిత్ర దేవాలయం, మన పవిత్రత ఇంకొకటి ముందు ఈరోజు నేషనల్ మీడియా మొత్తం చర్చలు మీకోసం. మీ ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆయనే బదనాం చేయాలి. ఇది మీ వన్ పాయింట్ ఎజెండా. ఆయన క్రిస్టియన్ భావజాలాన్ని నమ్ముతారు కాబట్టి, ఆయన హిందువులకి ద్రోహం చేశాడు అనేటువంటి, ఐఎమ్ నాట్ డిఫెండింగ్ జగన్మోహన్ రెడ్డి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ టెల్లింగ్ వెరీ సీరియస్లీ. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, ఆయన పార్టీ కార్యక్రమాలను వ్యక్తిగతంగా, ఆయన రాజకీయ కార్యక్రమాలను వ్యక్తిగతంగా మీరు ఎన్నైనా విమర్శించండి. ఐఎమ్ నాట్ హియర్ టు డిఫెండ్ అండ్ ఐఎమ్ నో వే కన్సర్న్ ఆల్సో. ఆయనది ఒక రాజకీయ పార్టీ, మాది ఒక రాజకీయ పార్టీ, మేము ఎవరిని ఏ రాజకీయ పార్టీని డిఫెండ్ చేయము. కానీ వ్యక్తుల ప్రాథమిక హక్కులకి, వ్యక్తుల మనోభావాలకి మా రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా, నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలోకి అలౌ చేయకుండా పోలీసులతో ఆపిన రోజున నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసి సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేశాను. బికాస్ ఆయన కాన్స్టిట్యూన్సీలోకి ఆయన వెళ్ళటం, ఇట్ ఈస్ హిస్ ఫండమెంటల్ రైట్ అండ్ నో బడీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ హిస్ రైట్. దిస్ ఈజ్ మై వే ఆఫ్ పాలిటిక్స్. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు మాచర్ల వెళ్తున్నప్పుడో, లేకపోతే సత్తెనపల్లి వెళ్తున్నప్పుడో, లేకపోతే గుంటూరు వెళ్తున్నప్పుడో, మిర్చి రైతులను పరామర్శిస్తున్నప్పుడో, లేకపోతే పచ్చిమిర్చి రైతులను, పత్తి రైతులను పరామర్శిస్తున్నప్పుడు, మామిడి రైతులను పరామర్శిస్తున్నప్పుడు మీరు వేల మంది పోలీసులు పెట్టి ఆపటం కూడా అన్కాన్స్టిట్యూషనల్. దానికి నేను సోలిడారిటీ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. దానికి జగన్మోహన్ రెడ్డి అలాంటి సందర్భంలో వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన, వ్యక్తుల పార్టీల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన, భక్తుల మనోభావాలకి భంగం కలిగిన, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ, సెక్స్ అండ్ ఆల్, నేను మాట్లాడతా. బికాస్
నా ప్రైమరీ గోల్ ఈజ్ టు ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషన్. మై ప్రైమరీ గోల్ ఈజ్ టు ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషన్. మీ కుక్కలు ఎన్నైనా మాట్లాడుకోండి, మీ పేటీఎం కుక్కలు ఎన్నైనా మాట్లాడుకోండి, మీ కూటమిలో బావుబావుమని మరిగే కుక్కలు ఎన్నైనా మాట్లాడుకోండి. ఎవడు భయపడేవాడు లేడు, బెదిరేవాడు లేడు, అదిరేవాడు అంతకంటే లేడు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు నన్ను బెదిరించాలని చూసిన అంతకి ఎంత రెట్టింపై మాట్లాడతాను తప్ప ఇంచ కూడా తగ్గే మనస్తత్వం నాకు లేదు. అది మీకు చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. మిస్టర్ నారా లోకేష్ గుర్తుపెట్టుకో. సో మీరు రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడుతున్న మాలాంటి వాళ్ళని దయచేసి టచ్ చేయకుండా ఉంటే బెటర్. లేదు టచ్ చేద్దాము అంటే అదేమవుతో తర్వాత చూసుకుందాం. అయితే సిబిఐ చెప్పినటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంశం కూడా నేను మీ ముందుకు తీసుకురాగలను. అల్టిమేట్గా నేను మా మిత్రుల్ని, డిబేట్లు పెట్టేటువంటి మిత్రులని, లేకపోతే తెలుగుదేశం మిత్రుల్ని, లేకపోతే జనసేన మిత్రుల్ని కడాన కల్తీ నెయ్యిలో, కల్తీగా జరిగింది, కెమికల్ నెయ్యిలో జరిగిందని చెప్పడానికి మీరు ప్రచారం చేస్తున్నట్టుగా నేను పొద్దున కందుల రమేష్ గారిది, లేకపోతే ఇంకా చాలామంది అనాలిసిస్ రఫ్గా చూస్తూ ఉన్నాను. ప్రాథమికంగా నాకు అర్థం కాని ఒక విషయం మీ తెలివిగల వాళ్ళంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను అందరిని అడుగుతున్నా, వినయపూర్వకంగానే అడుగుతున్నా, ఏదో వెటకారంగా అడగటంలా వినయపూర్వకంగానే అడుగుతున్నా. సార్, అసలు సిబిఐ ఎంక్వైరీ రావడానికి, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడానికి మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసిన శాంపుల్ ఏంటి సార్? మూర్తి గారు, సాంబశివరావు గారు, ఈ టీవీల్లో డిబేట్లు పెట్టి మీడియాల్లో యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతున్న వ్యక్తులందరికీ నేను నా ప్రాథమికమైన ప్రశ్నలు మీరు సమాధానం చెప్పాలి మీరందరూ. ఎందుకంటే నేను మాట్లాడింది కొంతమంది చూస్తారు కాబట్టి ఈ అనాలిసిస్ మీద మీరు కూడా ఆలోచించుకోమని కోరుతున్నాను. అసలు కల్తీ జరిగింది అని మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వానికి తెలిసింది దేంట్లో నుంచి? ఈ కూటమి ప్రభుత్వానికి 6/7/2024 ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి, ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి 6/7/2024 అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ట్యాంకర్ల నెయ్యి తిరుపతి దేవస్థానం రాగానే, తిరుపతి రాగానే ఆ తిరుపతిలో వచ్చినటువంటి గీ ట్యాంకర్ల నెయ్యిలో నుంచి 4 శాంపిల్స్ కలెక్ట్ చేసి దాన్ని గుజరాత్ పంపిస్తే, గుజరాత్ రిపోర్ట్లో నుంచి వచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే గీ అడల్టర్డ్ అని వచ్చింది అనేది ప్రాథమికమైనటువంటి సమాచారం. సో ఈ ప్రాథమికమైనటువంటి సమాచారం వచ్చింది ఎవరి హయాంలో? తెలుగుదేశం పార్టీ 6/7/2024 12/7/2024 సార్, 12/7/2024 వచ్చినటువంటి శాంపిల్స్ డ్రా చేసినటువంటి గీలో అడల్టర్డ్ అనో ఫ్యాట్ అనో వస్తే, సార్ మరి 2019 నుంచి 2024 వరకు వచ్చినటువంటి గీ కూడా కల్తీ నెయ్యి, కెమికల్ నెయ్యి అని చెప్పడానికి శాంపిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? మీకు ఏ శాంపిల్ డ్రా చేశారు సార్ మీరు? నేను సిబిఐని కూడా అడుగుతున్నా. రేపొద్దున నేనే లాయర్ని, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని. ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో పేరు చెప్తాను, ఏం పర్లేదు, పబ్లిక్ డాక్యుమెంట్ అయింది కదా, జె వెంకట్రావు గారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అడ్మిన్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్.